బీజేపీ చరిత్ర ఓన్లీ 40 సంవత్సరాల చరిత్ర బీజేపీది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది. పదే ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఛానల్ లైవ్ ఉందా? ఓకే. పదే మనం రోజు మీడియాలో చూస్తున్నాము. బీజేపీ నాయకులు తెలంగాణలో అసలు వాళ్ళే దేశభక్తులని డబ్బగొట్టుకునే కార్యక్రమం మనం రోజు మీడియాలో మేము చూస్తున్నాం, అందరం చూస్తున్నాం వాళ్ళు డబ్బగొట్టుకునే కార్యక్రమాన్ని. సరే, రాజకీయంగా లేనిది ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ రాజకీయ పార్టీ యొక్క మీ అవసరం అది. కానీ నిజమైన చరిత్ర కూడా చెప్పాల్సిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ ఈ మీడియా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక అవగాహన, ఒక ఆలోచన కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. అసలైన దేశభక్తుల యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ దేశానికి అసలైన దేశభక్తులు ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. అసలైన రాహుల్ గాంధీ దేశభక్తుల కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం ఎక్కడ కూడా మేమే అని చెప్తలేరు ఎక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్, అంటే వాళ్ళు అసలైన దేశభక్తుల కుటుంబం కాబట్టి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరము మాకు లేదు అనేది వాళ్ళకున్నటువంటి తత్వం. ఈ డూప్లికేట్ బీజేపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. డూప్లికేట్ దేశభక్తులు బీజేపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు, అంతే కదా. మనము ఎక్కడనో ఒక దగ్గర మనం కొన్ని సినిమాలలో చూస్తుంటాం, ఎవరో ఒక రైతు ఏడుస్తే ఆ ఏడుపు మీద ఒక డైరెక్టర్ అంత మసాలా నింపి దాన్ని హైప్ క్రియేట్ చేసి దాని మీద కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు సినిమాలలో అంతే ఉన్నాయి, ఒరిజినాలిటీ లేదు సినిమాలలో. నేను పాత సినిమాలు మేము చూసేవాళ్ళం కదా, ఆ సినిమాలకి ఈ సినిమాలకు అప్పుడు పాత ఎన్టీ రామారావు, పాత అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఒరిజినల్ యాక్టర్స్ వాళ్ళంతా. ఇప్పుడు చాలా మంది క్రియేటివ్ యాక్టర్స్ ద్వారా అయిపోయారు అంతా. ఏది ఆ కెమెరాలు, ఆ గ్రాఫిక్స్, అట్లనే ఒరిజినల్ యాక్టర్స్ ఎట్లయితే ఉండరో అట్లనే కాంగ్రెస్ పార్టీ అసలైన దేశభక్తుల క్యారెక్టరు హీరోస్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీ. ఈ గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరయ్యా అంటే బీజేపీ వాళ్ళు. గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరంటే బీజేపీ వాళ్ళు. ఒకసారి ఈ కాలం ఎట్లయిందంటే తెలియదు, కొత్త జనరేషన్. ఆనాడు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఏం చేసింది ఇప్పుడు తెలియదు. గ్రాఫిక్స్లో ట్రాప్ అయిపోతున్నారు ఇప్పుడున్న యువతరం, ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు ఒక వ్యక్తి నేను అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలని నేను ఈరోజు ప్రారంభించిన. ఈరోజు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఈ దేశభక్తుల కుటుంబం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది దానికి ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు. ఎక్కడ ఇదంతా ఇండిపెండెన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అసలు 130 years చరిత్ర అదంతా తెలిసిందే.
సరే, ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ గారు. అంటే రాహుల్ గాంధీ గారి ముత్తాత. రాహుల్ గాంధీ గారి ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తొలిసారి అధ్యక్షుడిగా 1919 సంవత్సరంలో అమృత్సర్లో వారు ఒకసారి అక్కడ ఏసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1919 ఏం రాంగ్ లేదు కదా? ఓకే. రెండోసారి, మొదటిసారి అయిపోయిన తర్వాత రెండోసారి కూడా 1928 మోతీలాల్ నెహ్రూ గారు, నెహ్రూ గారు ముత్తాత గారు రెండోసారి కలకత్తాలో వారు కాంగ్రెస్ పార్టీ ఏసీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. అప్పటికి దాని తర్వాతనే వారు బ్రిటిష్ పరిపాలనలో న్యాయవృత్తిగా వారు ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం. ఏది? మోతీలాల్ నెహ్రూ గారు. సరే, ఆనాటి వయసు ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసొచ్చు, ఇప్పుడున్న జనరేషన్ వారు కూడా తెలియదు. మరి మీ దాంట్లో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు ఐడియా లేదు. ఇప్పుడున్న మీడియా జర్నలిస్టులకు ఎంతమంది తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. తెలిస్తే సంతోషం, తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం అందరం చేద్దాం. నాకు కూడా తెలియదు. నేను కూడా చరిత్ర అంతా మా హరి పిఆర్ఓ ద్వారా తెప్పించుకొని నేను మీ ముందు చెప్తున్నా ఇదంతా.